వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగు చేసేదను. మై ప్రెజెన్స్ విల్ గో విత్ యూ, ఐ విల్ గివ్ యూ రెస్ట్. నిర్గమకాండం 33వ అధ్యాయం 14వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. విడువని ఎడబాయని ప్రేమ కలిగిన దేవుడు ఆయన. ఈ దినము నీతో నాతో సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఎప్పటికీ ఒంటరివి కావు. నీ ప్రతి అడుగు, నీ ప్రతి ఆలోచన, నువ్వు చేసే ప్రతి పనిలో కూడా ఆయన నీకు తోడుగా ఉండబోతున్నాడు. మనలను క్షుణ్ణంగా ఎరిగిన దేవుడు, మన పరిస్థితులు ఎరిగిన దేవుడు, మన సామర్థ్యాలు, మన సరిహద్దులు ఎరిగిన దేవుడు. మిమ్ములను అనాథలుగా విడువనని వాగ్దానము చేసిన దేవుడు ఈ ఉదయకాలము నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీ కొరకు ప్రాణము పెట్టిన మంచి స్నేహితుడను నేను. నిన్ను విడిచిపెట్టేవాడిని కాదు. నా సన్నిధి నిత్యము నీతో పాటు ఉంటుంది. ప్రతి పరిస్థితుల్లో నిన్ను ప్రోత్సహిస్తూ, నిన్ను బలపరుస్తూ, నీకు నెమ్మది కలుగు చేస్తూ నా సన్నిధి నీతో పాటు ఉంటుందని దేవుడు నీకు ఆదరణ కలుగు చేసే మాటలు మాట్లాడుతున్నాడు. నీ అడుగు తడబడదు, నీ పాదము తొట్టిల్లదు. జిగిటగల దొంగ ఊబిలో నుండి కూడా ఆయన లేపి స్థిరమైన బండ మీద ఆయన నిలవబెట్టేవాడు. ఆ గొప్ప తండ్రి సన్నిధి, మహారాజు యొక్క సన్నిధి, సర్వోన్నతుడైన దేవుని సన్నిధి నిత్యము నీతో పాటు ఉండబోతుంది. నీకు విశ్రాంతిని, నెమ్మదిని, సమాధానాన్ని కలుగు చేయవాడు ఆయన. నిన్ను దీవించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాలం ఎందుకు చింతపడతావు? ఎందుకు దిగులు చెందుతావు? ధైర్యము తెచ్చుకో. ఆయన మీద నమ్మిక ఉంచు. నీ బలహీన సమయాలలో, నీ కష్ట సమయాలలో, నీ ఇరుకులు ఇబ్బందులు కలిగిన సమయాలలో, నీ ఒంటరి తనములో ఆయన సన్నిధి నిత్యము నీతో పాటు ఉండబోతుంది. నీ పరిస్థితులను బట్టి విస్తారముగా ఆలోచన చేస్తూ ఆందోళనలో నీవు ఉన్నావేమో, కానీ నీతో పాటు సర్వశక్తిమంతుని సన్నిధి ఉన్నదని గమనించలేని పరిస్థితుల్లో ఉన్నావేమో. దేవుడు ఉదయకాలము నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా సన్నిధి నిత్యము నీతో ఉంటుంది. ఆయనతో సమీపత్వములో, ఆయన సహవాసములో, ఆయన సన్నిధిలో నిలిచి ఉండే అద్భుతమైన ఆధిక్యత మన జీవితాల్లో దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నువ్వు ఆశీర్వాదాల కొరకు, వాటిని స్వతంత్రించుకోవడం కొరకు నీవు పిలువబడ్డావు. నీ ప్రతి అడుగు స్థిరపరచబడి, ప్రతి ఆలోచన బలపరచబడులాగున ఆయన సన్నిధి నీలో ఉన్నదని జ్ఞాపకము చేసుకో. నీకున్న ప్రతి భయము నుండి విడుదల కలుగు చేయబోతున్నాడు. ప్రతి బంధకము నుండి నీకు విడుదల కలుగు చేస్తూ ఉన్నాడు. నీ ప్రతి కన్నీటి బాష్పబిందువును తుడిచి నీకు ఓదార్పు దయచేసే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఒంటరివి కాదు. దిగులు పడద్దు. నాతో ఎవరూ లేరని బలహీనపడకు. సర్వశక్తిమంతుడే ఆయన సన్నిధి నీతో పాటు ఉంచుతూ ఉన్నాడు. విడువని ఎడబాయని దేవుడు ఆయన. కన్న తల్లి మరచిన నేను విడువనని వాగ్దానము చేసిన దేవుడు ఈ ఉదయకాలం ప్రేమ కలిగిన ఆదరణ వాగ్దానము ద్వారా నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా,
నువ్వెవరివైనా, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా, చాలాసార్లు ఒంటరితనములో బలహీనపడి కుమిలిపోతూ ఉన్నావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ ఒంటరివి కాదు. నీ ప్రక్కనే ఉన్న ఆయన సన్నిధిని నువ్వు గమనించి, నీ కొరకు చేతులు చాచి ఉంచాడు ఆయన. నిన్ను హత్తుకొని నిన్ను ఆదరించి బలపరచటానికి నీ ప్రక్కనే ఉన్నాడు ఆయన. ఆయనను గమనించక నిర్లక్ష్యము చేస్తూ ఇన్ని దినాలు ఉన్నావేమో. ఏ ఒక్కరూ తప్పిపోకూడదని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు ఆయన. నీ నోటి నిండా నవ్వు కలుగు చేసే దేవుడు. నీకు నెమ్మది, విశ్రాంతి కలుగు చేస్తాడు. ఈ లోకములో ఎవ్వరూ ఇవ్వలేనటువంటి నెమ్మది, మనశ్శాంతి ఆయన మాత్రమే ఇవ్వగలడు. ఆ సమాధానము నీ కొరకు ప్రత్యేకించి సిద్ధపరిచాడు ఆయన. ఆయన వైపు తిరిగి ఆయన చేతిలో నీ చేయి ఉంచి ఈ దినాన్ని ప్రార్థన పూర్వకముగా ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మాతో మీరు సూటిగా మాట్లాడారు. మీకు వందనాలు. యోగ్యత లేని మా జీవితాలలో ఒంటరి అయిన అనేక బంధకాలలో కొట్టుమిట్టిలాడుతున్న మా మీద నువ్వు ప్రేమ కలిగిన వాడవై నీ కనికరాన్ని, కృపను కృమ్మరించి నీ సన్నిధి నిత్యము మాతో పాటు ఉంచి మా కొరకు నువ్వు సిద్ధపరిచిన నెమ్మదిని బట్టి, సమాధానాన్ని బట్టి మీకు వందనాలు. నువ్వు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదము స్వతంత్రించుకొని అనేక మందికి సాక్షార్థమై మీకు మహిమకరమైన పాత్రలుగా నిలుచులాగిన మమ్మల్ని బలపరచి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.